హలో, ఇది బొచ్చు చేప అండి. ఎప్పుడైనా బొచ్చు చేప ఎగిరి తిన్నారా? అంటే పులుపు వేయకుండా మనం చికెన్ కూరలాగే ఎగురు వండుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఈరోజు నేను తయారు చేసి మీకు చూపిస్తాను. దీనికి కావాల్సిన మసాలాలు వేసుకుందాం. చాలా చాలా బాగుంటుందండి. అల్లం, వెల్లిపాయ, దాల్చిన చెక్క, రెండు మొగ్గలు, ఒక అర స్పూను జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, అంతేనండి. దాకా పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నాను, పచ్చిమిర్చి అండి, కొంచెం కరివేపాకు. ఉల్లిపాయలు చాలా అంటే చాలా సన్నగా కోసుకోవాలి. ఎందుకంటే ఉల్లిపాయ మనం దగ్గరికంటే ఏగుపానిచ్చామనుకో మంచి కూర టేస్ట్ వస్తుందండి. ఉల్లిపాయ చాలా సన్నగా కోసుకుని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుంది కూర. ఉల్లిపాయ బాగా వేగింది కదా, ఇప్పుడండి మసాలా వేసి వేయించుకుందాం. మసాలా ఇప్పుడు మనం వేయించుకున్నాం అనుకో పచ్చివాసన పోతుంది. ఆ తర్వాత చేప ముక్కలు వేసుకోవాలి. మసాలా వేసి వేయించుకున్నాం కదా, ఇప్పుడండి చేప ముక్కలు వేసి గిరిగిపోకుండా లైట్గా ఇలా తిరగేసుకుందాం. ఇవన్నీ ఇలా తిరిగేసుకున్న తర్వాత ఒక అర గ్లాసు నీళ్ళు, ఒక అర గ్లాసు సరిపోతుంది. దగ్గర తయారైపోతుంది కదా, కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. ఇలాగండి చేప తెచ్చుకున్నప్పుడు మనం పెద్ద ముక్కలన్నీ ఇలా ఎగురు వండుకొని, అలాగే చిన్న ముక్కలన్నీ పులుపు, ఒకడు ఎగిరి తింటారు, ఒకడు పులుపు తింటారు. మా ఇంట్లో అయితే ఇదిగో మట్టి దాకలో కూడా నేను పులుసు రెడీ చేశాను. చేపల పులుసు ఎలా పెట్టుకోవాలన్నది నెక్స్ట్ టైం నేను చూపిస్తాను వేరే వీడియోలో. ఇందులోనండి మామిడికాయ ముక్క, బెండకాయలు వేసి పులుసు పెట్టాను. చాలా చాలా బాగుంటుంది పులుసు కూడా. కూర తయారైపోయిందండి. బొచ్చు చేప ఇగురు. ఏం భయపడక్కర్లొద్దు. బొచ్చు చేప పులుసు కంటే ఇగురు చాలా బాగుంటుంది. చాలా వరకు అసలు పులుసు పెట్టరు, ఇగురు కానీ చాలా బాగుంటుంది. ఒక్కసారి తిన్నారనుకోండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి.